స్త్రీలలో నువ్వు అధిక సుందరమైన దానా, అధిక సుందరమైన దానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాను? అతడు ఏ దిక్కునకు తిరిగాను? ఏ దిక్కునకు తిరిగాను? ఎక్కడికి పోయాను? ఏ దిక్కునకు తిరిగాను? మనము పోయి అతన్ని వెతుకుదాము రండి. మన అంశం ఏంటి? ఆయనను వెతుకుదాము రండి. ప్రభువును వెతికి ఆయన కలిగి జీవించాలని ఆశించినటువంటి ఈ యొక్క స్త్రీలు ఆ యొక్క సూలమిత్రులు అడుగుతున్నారు. సూలమిత్రు అనగా సంఘానికి సాదృశ్యము కాబట్టి సూలమిత్రులు అడుగుతున్నారు, మనం పోయి ఆయన వెతుకుదాము రండి. అలాగే ఈరోజు అనేక మంది లోక జనాంగము దేవుని వైపు తిరుగుతున్నారు, సంఘానికి వచ్చి ఆయన వెతికేవారుగా ఉంటున్నారు. ప్రభువును వెతికి ఆయన కలిగి జీవించాలని ఆశించిన వారిలో కొందరు ఈరోజు ఈ సందర్భంగా మనం గమనించగలవలసిన వారమే ఉన్నాము. మనం గమనిస్తాం ఆ యొక్క అనుభవాల్లో దేవుని వెతకడం అంటే ఏంటి, దేవుని ఎలా వెతకాలి అనే అంశాల గురించి ఒక 7 మాటలు ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాం. ఒక 7 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాం. మొదటి మాట, దేవుని వెతుకుట అనగా దేవుని ప్రార్థించుట. వెతుకుదాము రండి. దేవుని వెతకుట అంటే దేవుని ప్రార్థించుట అని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ప్రార్థిస్తే ఆయన వెతికినట్టే. మనం ప్రార్థిస్తే మరి ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు కాబట్టి ఆయన వెతికినట్లే. మనం ప్రార్థిస్తే, మనం ప్రార్థించకపోతే ఆయన వెతకలేనట్టు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో మనకు తెలియదు, ఎక్కడున్నాడో మనకు తెలియదు. మనం బైబిల్ చదివితే ఆయన మనతో మాట్లాడినట్లు, మనం ప్రార్థన చేస్తే మనం ఆయనతో వెతికి ఆయనతో మాట్లాడినట్లు. కాబట్టి ఆయనతో నిత్యము కూడా వెతికేవారుగా ఉండాలి, అంటే ప్రార్థించేవారుగా ఉండాలని చెప్పి ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 8వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కీర్తన 27:8. కీర్తన 27వ అధ్యాయము 8వ వచనము, నా సన్నిధి వెతుకుడని నేను సెలవేయగా యెహోవా నీ సన్నిధి నేను వెతికదనని నా హృదయము నీతో అనెను. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు కీర్తన ఇది అంటాడు కదా, నీ సన్నిధి వెతుకుడని నీవు సెలవీయగా, అంటే దేవుడు సెలవీయగా, ఏమని సెలవీయగా? నన్ను వెతుకు అని దేవుడు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని వెతికెదనని నా హృదయము నీతో అనెను. ఇది హృదయ సంభాషణ. మన హృదయము దేవునితో సంభాషణ. ఏమంటుందంటే నీ సన్నిధి వెతికెదము అని చెప్పి ఇక్కడ ఆయన హృదయము అంటుందంట. ఆయన ఏమో వెతుకు అని చెప్పాడు. అడిగితే యెహోవా వారి సన్నిధిని నేను వెతుకుతానని చెప్పి దావీదు రాజు యొక్క హృదయము దేవునితో అంటుందంట. కాబట్టి ప్రియ సంగమా, ఇక్కడ వెతకడము అనగా ప్రార్థించడం అని మనం గమనించాలి. మనం గమనించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉంటే, నిత్యము ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని మనం వెతికిన వారమేనని చెప్పి మనం గమనించాలి. ఆయన సన్నిధిని వెతికిన వారమేనని గమనించాలి. మనకు ఎప్పుడైతే జ్ఞాపకం ఉంటుందో అప్పుడు ప్రార్థన చేస్తాము. ఎప్పుడైతే జ్ఞాపకాల్లో దేవుడు ఉంటాడో అప్పుడు ప్రార్థన చేయలేము. ప్రార్థన అనే మాట మన నోట రాదు, ఎందుకంటే మన జ్ఞాపకాల్లో ఆయన లేడు కనుక. అలాగే ఆయన జ్ఞాపకాల్లో మనం ఉంటే ఆయన మనతో మాట్లాడతాడు. మన జ్ఞాపకాల్లో ఆయన ఉంటే మనము ఆయన ప్రార్థించేవారుగా ఉంటాం. కాబట్టి ఈ వచనాల్లో దావీదు హృదయపూర్వకంగా ప్రభువును వెతుకుతున్నాడు. ఆయన సన్నిధి కోసము, ఆయన ప్రత్యక్ష కోసము ఆయన ఆశిస్తున్నాడు. ఆయన సన్నిధి కోసము, ఆయన ప్రత్యక్ష కోసము దావీదు మహారాజు ఆశిస్తున్నాడు. ఈ లోకంలో తనకు ఆశ్రయం ప్రభువేనని భావించాడు. అందువలనే దేవుని వెతికి లోక శ్రమల నుండి విడిపించబడాలని దావీదు మహారాజు ఆశించాడు. అంటే దేవుని వెతికితే లోక శ్రమలు పోతాయి. దేవుల్లో మనం ఉంటే లోకంలో సాతాను శోధన మనం తప్పిపోతుంది. కాబట్టి దావీదు మహారాజు ఏం ఆశిస్తున్నాడంటే దేవుని వెతికి దేవుని సన్నిధిలో మనం ఉండి నా యొక్క శ్రమలు, ఈ లోక శ్రమల నుంచి విడిపించబడాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో వెతుకుట అనే మాటకు ప్రార్థించుట అని అర్థం వస్తుంది. ప్రార్థనకు సంబంధించింది.
ప్రభు కూడా వెతుకుని మీకు దొరుకుని చెప్పాడు. ఏమని చెప్పాడు ప్రభు? వెతకుని మీకు దొరుకుని చెప్పాడు. కాబట్టి మరి మన ప్రభువే ప్రత్యక్షమై మన దగ్గరికి ఉంటాడు కాబట్టి, వెతికితే దొరుకుతాడు కాబట్టి, వెతికితే ప్రత్యక్షం అవుతాడు కాబట్టి నిత్యము కూడా మనము దేవుడిని వెతికే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదే దైవ ప్రసన్నత అంటే ప్రార్థించినప్పుడు ప్రభువు మనతో ఉంటాడు, మన దగ్గరికి వస్తాడు, మనవులు వింటాడు, మనకు తిరిగి జవాబు దయచేస్తాడు. అందువల్ల దేవుడు పెట్టిన మనము ప్రభు యొక్క పవిత్రమైన ప్రత్యక్ష కోసము ప్రార్థించే వారుగా, వెతికే వారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరు వెతుకుతారో వారికి దొరుకుతాడు. కాబట్టి వెతకుడి మీకు దొరికి అన్నాడు. కాబట్టి ప్రార్థన చేయడం మర్చిపోయి ప్రార్థన చేయకుండా కొన్ని సమస్యలతో మనం ఉన్నప్పుడు కూడా ప్రార్థన జోలికి పోకుండా వెతకకుండా మనం ఉంటే, ప్రార్థనే మర్చిపోతే ఏ ప్రయోజనం లేదు. కానీ వెతుకుడి మీకు దొరుకుతున్నాడు కాబట్టి మనం వెతికి ప్రార్థించే వారుగా ఉండాలి. చూడండి, ఇంకో మాట చూడండి. కీర్తన 34:4 ఇలా రాయబడి ఉంది. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా చూసారా, విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చారు. విచారణ చేయకపోతే సమాధానం రాదు. ఉత్తరం ఇచ్చే అర్థం ఏంటి? సమాధానము వచ్చిన అర్థం. కాబట్టి నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన బాధలన్నింటిలోండి ఆయన నన్ను తప్పించాను. నాకు కలిగిన బాధలన్నింటిలోంచి లేదా భయములన్నింటిలో నుంచి ఆయన నన్ను తప్పించాను. ఏంటి? ఆయనను వెతకదాము రండి. ఎవరంటారు ఈ మాట? ఇశ్రాయేలు కన్యకలు ఎవరితో అంటారు? సొలొమోనుతో అంటారు. నీ ప్రియుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన వెతుకుదాము రండి. మన ప్రియుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఉన్నాడు, లోకమంతా ఆవరించి ఉన్నాడు, ప్రపంచమంతా ఆవరించి ఉన్నాడు. కానీ వెతికే వారికే దొరుకుతాడు. కాబట్టి వెతకాలి. కాబట్టి ఎలా వెతకాలంటే ప్రార్థన ద్వారా వెతకాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అన్నాడు కదా, ఏమన్నాడు? 34:4 ఏమన్నాడంటే, మరి నేను యెహోవాతో విచారణ చేయగా ఆయన ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. మనం తప్పించాలన్నా, మన వ్యాధి బాధను సంరక్షించాలన్నా, మన వ్యాధి బాధలను మనం స్వస్థత పొందాలన్నా ఆయన ద్వారా తప్ప వేరే ద్వారా మనకు అవకాశం లేదు. కాబట్టి ఆయన వెతికే వారిగా ఉండాలని దేవుడు మాటలుగా మీకు చెప్తున్నాడు. పోతే రెండో మాట, వెతుకుట అనగా ప్రవర్తనను కాపాడుకునుట. మన ప్రవర్తనను కాపాడుకునుట అంటే ప్రవర్తన సరిలేకపోతే నువ్వు వెతికిన ఆయన దొరకడు. మనం వెతికినా కానీ ఆయన దొరకడు. కనుక మన ప్రవర్తన సరిగా చూసుకుంటే నువ్వు వెతికినప్పుడు ఆయనకి దొరుకుతాడు. కాబట్టి ఇక్కడ వెతుకుట అనగా నీ ప్రవర్తనను కాపాడుకుంటా. కీర్తన 69:6 ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతుకు వారికి నా వలన అవమానము నొందనీయకము అని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ కీర్తన కూడా దావీదు రాసిన కీర్తనే. అంటాడు కదా, ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా నీ కొరకు కనిపెట్టుకొని వారికి నా వలన సిగ్గు కలగనీయకము. నీ కోసం ఎవరైతే కనిపెట్టుకుంటున్నారో అలాంటి వారు నువ్వు కనబడకపోతే వారు సిగ్గుపడతారు. కాబట్టి నువ్వు కనబడి వారికి నువ్వు ఉత్తరం ఇచ్చేవాడిగా ఉండాలి. కాబట్టి వెతికే వారికి కనబడాలి. అంటే ఇక్కడ ఏమన్నాడు? నీ ప్రవర్తన కాపాడుకోను. అంటే మన ప్రవర్తన సరి లేకపోతే నువ్వు వెతికినా కానీ దేవుడు మనకు దొరకడు. ఎందుకంటే పరిశుద్ధుడు, నీతిమంతుడు కనుక ఆయన పరిశుద్ధంగా ఉండి మనం వెతకాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవా, నిన్ను వెతికి వారికి నా వలన అవమానము నొందనీయకము అని చెప్పిట దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభు ప్రార్థన చేసేవారు ప్రార్థన బలము ద్వారా వారిలో ఉన్నటువంటి బలహీనతను జయించేవారుగా ఉండాలని దీని భావం. ప్రార్థన బలము ద్వారా మీలో ఉన్న బలహీనతలను అది కొట్టివేసి ఆ ప్రార్థన మీరు జయించేవారుగా ఉండాలని దీని యొక్క భావం. ప్రార్థించే వారిలో అనగా దేవుని వెతికే వారిలో లోపాలుంటే దేవుని నామము అవమానపరచబడుతుంది.
లోపాలుంటే అవమానపరచబడుతుంది. అందరూ ప్రార్థన చేస్తారు, కానీ కొందరు క్రియలు మార్చుకోరు. వారి క్రియలు మార్చుకోకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుని నామం అవమానపరచబడుతుంది. కాబట్టి ప్రార్థన చేసే వారు అనగా దేవుని వెతికే వారిలో లోపాలుంటే దేవుని నామానికి అవమానపరచబడుతుంది కనుక అందువలన ఏ లోపము లేని వాళ్ళ ఉండాలని కీర్తనకారుడి ఆశ, కీర్తనకారుడి యొక్క ఉద్దేశం. మరి ఇతరులకు మాదిరిగా ఉండి ప్రభువుని వెతకాలి, ఇతరులకు మనం మాదిరిగా కనబడాలి, మనం ప్రభుని వెతకాలి, వెంబడించాలి అని దావీదు ఆశిస్తున్నాడు. ప్రభువుని వెతికే వారిలో లోపాలుంటే దేవుని ప్రజలు సిగ్గుపడవలసి వస్తుంది. కాబట్టి లోపాలుంటే మనమే సిగ్గుపడవలసినప్పుడు మరీ ఎక్కువ కీడు కలుగుతుంది, మనకి మరీ ఎక్కువగా కీడు కలుగుతుంది. కాబట్టి తోటి విశ్వాసం కూడా సిగ్గుపడతారు. ఈమె ఓకే పడి ప్రార్థన చేస్తుంది, ఈమె జీవిత విధానం సరిగ్గా ఉండదు అని చెప్పి తోటి విశ్వాసం కూడా సిగ్గుపడతారు. కాబట్టి దేవుని వెతికి ప్రార్థించే బిడ్డలుగా మనము ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పి ఈ మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. రెండో మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవుని వెతకాలి, మన ప్రవర్తన కాపాడుకోవాలి. మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడే మనం దేవుని ఎతికినేలా దేవుడు దొరుకుతాడు. కాబట్టి వెతుకుతానుగా నీ ప్రవర్తన కాపాడుకుంటా. రెండో మాట, నీ ప్రవర్తన కాపాడుకుంటా. మరి దేవుళ్ళు మనలో ఎంతమంది మన ప్రవర్తన, మన యొక్క మాదిరి జీవితాన్ని మరి మనము కాపాడుకుంటూ దేవుని ప్రార్థిస్తున్నాము, లేదా దేవుని సన్నిధికి వస్తున్నాము, లేదా దేవుని ఆరాధిస్తున్నాము? ఒకసారి ఆలోచన చేయాలి. చాలా మంది కూడా వారు లోక సంబంధమైన విలాసాల కోసము దేవుని సన్నిధి విడిచిపెట్టేస్తారు, దేవుని సన్నిధే మానేస్తారు. వారి జీవితాల్లో ప్రార్థన కూడా మానేస్తారు, ఎందుకంటే లోక సంబంధ విలాసాలు తాదూర్చి. కాబట్టి అలా ఉంటే మనం ఎత్తబడే గుంపులో ఉండము. కనుక మనమందరూ కూడా మన ప్రవర్తన సరి చేసుకొని మరి మన ప్రవర్తన కాల్చుకుంటూ దేవుని ప్రార్థించే వారిగా ఉండాలని ఈ రెండో మాటలో మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అటు విధంగా మనం ముందుకు కొనసాగాలి. చూడండి, ఇంకో మాట చూడండి. ఇర్మియా 15:15 ఇలా చెబుతున్నాడు. ఇర్మియా 15:15 ఇలా చెప్తున్నాడు. చదువు. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అమ్మ, నన్ను దర్శించుము. నన్ను హింసించి వారికి నా కొరకై ప్రతిదండన చేయము. నీవు దీర్ఘ శాంతి కలిగిన వాడవై నన్ను కొనుక్కోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చున్నదని తెలుసుకొను. పైన అంటాడు కదా, యెహోవా నా శ్రమ నీకే తెలుసున్నది, నన్ను జ్ఞాపకము చేసుకును, నన్ను దర్శించుము. ఏమంటాడు? నా శ్రమ నీకే తెలుసున్నది, నన్ను జ్ఞాపకం చేసుకును, నన్ను దర్శించుము అని చెప్పి ఇక్కడ ఇర్మియా భక్తు ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ మరి నింద అంటే ఆయనలో ఉన్నటువంటి మరి ఉద్దేశాలు ఏంటో ఆ దేవునికే తెలుసు. కాబట్టి నన్ను దర్శిస్తే నేను మారుతాను, లేకపోతే మార్పు చెందుతాను అని చెప్పి ఇక్కడ ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, మనం అందరం ఏం చేయాలంటే దేవుని అడగాలి. ప్రభువా, ఒకవేళ నాకు తెలియకుండా సాతాను నా ప్రవర్తన, నా క్రియలు ఏమైనా మార్చేస్తుందేమో, లోకానికి నన్ను లాగుతుందేమో, లోకాశను చూపి నేత్రాస, శరీరాస, జీవకుటుంబం చూసి నన్ను మరి నీకు వ్యతిరేకంగా చేస్తుందేమో. కాబట్టి ప్రభా నన్ను క్షమించు అని చెప్పి మనం కూడా ఈ యొక్క వ్యక్తిలాగా ప్రార్థించవలసిన వారిలో ఉన్నాం. యెహోవా నా శ్రమ నీకే తెలిసినది, నన్ను జ్ఞాపకం చేసుకోము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకే ప్రతిదండన చేయము. నువ్వు దీర్ఘశాంతము గలవాడవై ఉన్నామని చెప్పి ఇక్కడ ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి వెతుకుట అనగా మొట్టమొదటిగా ఒకటి ప్రార్థించుట, రెండవది మన ప్రవర్తనను కాపాడుకొనుట అని ఇక్కడ మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే 7 మాటలు అవ్వాలి, సమయం అయిపోతుంది. కాబట్టి త్వరగా 2 వచనాలు మీకు చెప్తున్నాను. కొటేషన్స్ ఎక్కువ చెప్పట్లేదు, దయచేసి గమనించాలి. ఇక 3వ మాటలకు వెళ్తే దేవుని వెతుకుట అనగా ఆత్మీయ బలం పొందుట. దేవుని వెతుకుట అనగా ఆత్మీయ బలము పొందుట. కీర్తన 105:3-4. కీర్తన అందరూ తీసుకోండి. 105:3-4 వచనాలు చదువుకుంటాం. చదువు.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించి యెహోవాను వెతకువారు హృదయములో సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. చూసారా, కీర్తనకారుడు చెప్పే మాటలు మనము జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క 3వ మాటలో వెతుకుట అనగా ఆత్మీయ బలము పొందుట అని అర్థం వస్తుంది. ఆత్మీయ బలము పొందుట అని అర్థం వస్తుంది. దీనికి ఇక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడంటే ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. మనం దేని బట్టి అతిశయించాలి? నీకున్న వెండి బంగారము, ధనధాన్యము, ఆస్తిపాసులు, సంపద, సంతానము, వాటిని బట్టి అతిశయించకూడదు. కానీ ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు గాక. ఎవరైతే యెహోవాను వెతుకుతారో వారు హృదయమందు ఏముంటుంది? సంతోషం ఉంటుంది. వారు హృదయమందు సంతోషించుదురు గాక అని ఇక్కడ చెప్తున్నాడు. అంటాడు యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఏం వెతకాలి? ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఆయన సన్నిధిని ఏం చేయాలి? నిత్యము మనం వెతికే వారిగా ఉండాలి. ఒక రోజు కాదు, ఆదివారం ఒక రోజు కాదు, లేదా శుక్రవారం ఒక రోజు కాదు. నిత్యము ఆయన సన్నిధి వెతకాలి. నిత్యము ప్రతి ఒక్కరు కూడా, మన సంఘ విశ్వాసంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన వెతికే వారిగా ఉండాలి. అంటే ఆయన ప్రార్థించే వారిగా ఉండాలి. నిత్యము నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆయన వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన నీకు దొరికితే ఎన్నో ఆశీర్వాదాలు నీ కుటుంబంలో వస్తాయి. నీకు నీ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి చెప్తాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 3వ మాట ఆయన వెతుకుతాడగా ఆత్మీయ బలము పొందుట. మనం ప్రభువును ప్రేమిస్తే ఆయన వెతకాలని దేవుడు కోరుతున్నాడు. మనం ప్రేమిస్తున్నామని చెప్పుకోవడం కాదు, మన ప్రభువును సేవిస్తే లేదా ప్రేమిస్తే ఆయన వెతికేవారుగా ఉంటాం. రోజు వెతుకుతాం, అప్పుడప్పుడు కాదు, రోజు వెతుకుతాం. అనేక పర్యాలు వెతుకుతాం. అంటే అనేక పర్యాలు ప్రార్థన చేస్తాం, మోకరిస్తాం. మరి పొద్దున లేచినప్పుడు మోకరిస్తాం. మరి అలాగే మధ్యాహ్న కాలం ముందు మరి సమయం ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం. అలా సాయంకాలం పోయే ముందు కూడా మోకరించి ప్రార్థన చేస్తాం. అంటే రోజుకు 3 సార్లు వెతుకుతున్నాం. చాలా మంది అయితే బైబిల్ పట్టుకొని అనేక అధ్యాయాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే ఖాళీగా ఉన్నటువంటి వారు. మరి అలా కాకుండా ఖాళీ ఉన్నప్పుడు నువ్వు కూడా అలా చేయకుండా సోమరిలాగా మరి మనసు మీద పడుకుని ఉంటే ఏ ప్రయోజనకరంగా ఉండదు. మరి మనకు కొన్ని సమస్యలు మనకు ఉండొచ్చు, కొన్ని సమస్యలు మనకు ఉండొచ్చు. కానీ సమస్యలు ఉన్నాయని చెప్పి మరి మంచం మీద పడుకొని ఏడిస్తే దుఃఖపడితే ప్రయోజనం ఏముంటుంది? ఏ ప్రయోజనం ఉండదు. అది సాతాను క్రియ. కాబట్టి సోమరి సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమని చెప్పాడు. సీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం నేర్చుకోమని చెప్పాడు. అవి వేసవి కాలంలో వర్షాకాలానికి కొంత ఆహారము కూర్చుకుంటాయి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు నిద్రపోయి మరి నువ్వు ఎలా ఉంటున్నావు అని చెప్పి మరి అక్కడ సామెతల గ్రంథకర్త రాశాడు. కాబట్టి ప్రియ సంగమా, మనం ఏం చేస్తే మన ప్రభువును ప్రేమిస్తే లేక సేవిస్తే ఆయన వెతకాలి. దేవుడు కోరుతున్నాడు. ప్రభువును వెతికితే అంటే ప్రార్థిస్తే మనకు బలము దొరుకుతుందట. ఏం దొరుకుతుంది? మనకు బలము కలుగుతుంది. ప్రార్థనా పనులు బలవంతులుగా ఉంటారు. సాతాను జయిస్తారు, శోధనలు జయిస్తారు. ప్రభువును వెతికేవారు అనగా ప్రార్థించేవారు దినదినము బలపడాలని, ప్రార్థన బలం ద్వారా శరీరాన్ని లోకాశలను జయించాలని ఈ వచనం ద్వారా ప్రభు మనకు సెలవిస్తున్నారు. కనుక దేవుని వెతుకునగా ఇక్కడ ఆత్మీయ బలము పొందుకని చెప్పి మనం గమనించవలసిన వారం అయి ఉన్నామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వెతుకునగా ఆత్మీయ బలం పొందుకని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, ప్రతి నిత్యము కూడా మనము ప్రార్థిస్తే ఆయన వెతికినట్లే కనుక ప్రార్థించే వారుగా ఉండాలి. మానవ జీవితంలో లేకపోతే విశ్వాస జీవితంలో ప్రార్థించినటువంటి రోజు ఉండకూడదు. ప్రతి రోజు కూడా ప్రార్థించే వారుగానే ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి కొన్ని సందర్భాల్లో మా పాస్టర్ గారు మరి పనులన్నీ చేసుకుని బైబిల్ పట్టుకొని దగ్గర 5-6 అధ్యాయాలు చదివేస్తూ అసలు కూర్చోండి. నేను ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు, నేను లేట్గా వచ్చినప్పుడు, మరి మీటింగ్స్కి వచ్చినప్పుడు ఇలాగా ఆ ఇంట్లో పనులన్నీ చేసుకొని బైబిల్ పట్టుకొని కూర్చొని ఒక 5-6 అధ్యాయాలు ఏకంగా చదివేస్తూ మరి స్లోగా మరి జాగ్రత్తగా చదువుతూ ఉంటారు. వచ్చిన తర్వాత ఇద్దరం కలిపి ప్రార్థన కూర్చుంటాము, ప్రార్థన చేస్తాం. మీ అందరి వరకు, ప్రతి కుటుంబం వరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి అలాగా మనం వెతకాలి, దేవుడిని వెతకాలి, ప్రార్థన చేయాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఇంకో మాట చూడండి. నిర్గమకాండము 40 అధ్యాయము 4 వచనంలో రాయబడింది.
10వ అధ్యాయం, నిర్గమకాండం 10వ అధ్యాయము 4వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయము 4వ వచనం ఇలా రాయబడి ఉంది. చదువు. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించదను. చూసారా, ఇక్కడ ఆత్మీయ బలము మోషే గారు పొందుకున్నారు కాబట్టి, నా జనులను పోనీ ఎడల రేపు నీ యొక్క రాజ్యంలోనికి నేనేం చేస్తాను, మిడతలను పంపిస్తానని చెప్పి దేవుడు నాకు సెలవిచ్చాడు. ఆ మాట నీకు సెలవిస్తానని చెప్పి ధైర్యముగా మోషే గారు ఆ యొక్క ఫరో ఎదుట మాట్లాడగలిగాడు. ఇదే ఆత్మీయ బలం, ఇది ఆత్మీయ బలము. ఆ బలం మన దగ్గర ఉందా? ఆ ధైర్యం మన దగ్గర ఉందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అలాంటి బలము, అలాంటి ధైర్యము మనం పొందుకోగలుగుతున్నామా? ఒకసారి మనం ఆలోచించవలసిన వారు ఉన్నాం. నీవు నా జనులను పోనీయ నొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను అని చెప్పి ఒక ధైర్యముగా సహజ మానవుడిగా మోషే ఆ యొక్క ఫరో ఎదుట సవాల్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఆత్మీయ బలం పొందుకున్న వారు చేయగలిగినటువంటి మరి పని. మనం చేయలేము, ఎందుకంటే మనం కూడా ఆత్మీయ బలం పొందుకుంటే మనం చేయగలుగుతాం, కానీ అలా కాకపోతే మనం చేయలేదు. కాబట్టి దయచేసి గమనించాలి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పెద్ద పాస్టర్ల తప్పులు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వారిని లేచి నిలబడి మరి అడిగేవాడిగా అడిగేవాడిగా ఉంటూ ఉంటాను. ఎందుకంటే మరి కొంత అబద్ధ బోధ బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి, లేకపోతే ఈ యొక్క ప్రాంతాన్ని విడదీసేటట్లు ఫెలోషిప్ పెట్టేవారుగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వారి గురించి నేను కూడా గర్దిస్తూ ఉంటాను. ఎందుకంటే తెలిసినంత వరకు దేవుడు ఇచ్చిన ధైర్యం బట్టి. కాబట్టి ప్రియ సంగమా, మనం కూడా ఆత్మీయ బలం పొందుకున్నప్పుడు ఎలాంటి దుష్కార్యమైనా సరే దాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ కార్యం చేయడానికి ముందుకు సాగుతామే తప్ప దుష్ట కార్యం చేయడానికి ఎంత మాత్రం ముందుకు పోము. ఆత్మీయ బలం లేకపోతే మనం ప్రతిదీ నమ్ముతాము, ప్రతి వారి మాట నమ్ముతాము, ప్రతి పనికి ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఏది మంచో ఏది చెడో తెలియకుండా మనం ఉన్నప్పుడు మరి ప్రతిదీ మనం చేసినప్పుడు మనకు తెలియకుండానే సాతాను యొక్క గ్రూప్ లోకి వెళ్ళిపోతుంటాం. సాతాను యొక్క గ్రూప్ లోకి వెళ్ళిపోతుంటాం. అలాంటప్పుడు మనం చనిపోయినా కానీ మరి ఏదైనా సమస్య జరిగినా కానీ మరి నరకానికి పోతాం తప్ప ఎంత మాత్రం పరమరాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కాబట్టి ఇక్కడ 3వ మాట ఏంటంటే దేవుని వెతుకుట అనగా ఆత్మీయ బలము పొందుకునుట అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇకపోతే 4వ మాట వెళ్ళినప్పుడు దేవుని వెతుకుట అనగా పరిశుద్ధ జీవితం జీవించుట. దేవుని వెతుకుట అనగా పరిశుద్ధ జీవితము జీవించుట. అపరిశుద్ధ జీవితం ఎంత మాత్రము జీవించకూడదు. క్రైస్తవులు అపరిశుద్ధులుగా ఉండడానికి వీలు లేదు. క్రైస్తవులందరూ పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధులు కనుక మీరు నా వలె పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ప్రభువైన యెహోవా చెప్పి ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ బిడ్డలందరూ పరిశుద్ధులుగానే ఉండాలి తప్ప ఎంత మాత్రం అపరిశుద్ధత అంటకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సో నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. 33వ అధ్యాయము నిర్గమ 33 7వ వచనాన్ని చదువుకుంటాము. దయచేసి గమనించి. అంతటా మోసే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెంలకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాడు. రాజ్యం మోసే ఏం చేశాడు? మోసే గుడారములు తీసి, దేవుని గుడారము తీసి పాలెంలో అపవిత్రపరచబడుతుందని, పాలెంలో అపవిత్ర జనం ఉన్నారని, అపవిత్రపరచబడుతారని, అపవిత్రపరచబడుతుందని చెప్పి ఏం చేశాడు? దాని గుడారములు తీసి పాలెంలకు దూరముగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాడు. ప్రత్యేకించబడిన గుడారం అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. ప్రత్యేకించబడిన గుడారం అని దానికి పేరు పెట్టాను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెం వెలుపలున్న ఆ ప్రత్యక్ష గుడారములకు వెళ్ళుచు వచ్చారు. యెహోవాను వెతకాలనుకున్నటువంటి వారు, అంటే ప్రార్థన చేయాలనుకున్నటువంటి వారు ఎక్కడికి వెళ్ళేవారు? ఆ ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవారు అని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దీనికి అర్థం ఏంటంటే మన గృహంలో కానీ మన గుడారాల మండలంలో కానీ మన ప్రార్థన చేయలేనటువంటి సందర్భంలో చేయలేకపోతున్నట్లయితే
అంటే కొంత అపవిత్రత చోటు చేసుకున్న కొన్ని సందర్భాలలో భర్త ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, లేకపోతే పిల్లల ద్వారా కానీ అపవిత్రత చోటు చేసుకున్నప్పుడు అక్కడ ప్రార్థన చేయడానికి ఇష్టం లేకుండా ఉన్నప్పుడు, ప్రార్థన చేయలేకపోతూ ఉంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నత ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. ఈ స్థలము ప్రత్యేకించబడ్డది, ప్రత్యక్షపరచబడ్డ స్థలము. ఎందుకంటే ఇందులో కుటుంబ కాపురం చేయరు, ఇందులో ఎవరు ఉండరు. ఉంటే మనమే వస్తాం దేవుని సన్నిధికి, దేవుని పెట్టి వస్తాం, ప్రార్థన చేస్తాం. ఈ యొక్క సన్నిధిలో, ఈ స్థలంలో అపవిత్రత ఏమి జరగదు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రసన్నత ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఇంట్లో చేయలేకపోతున్నప్పుడు ఈ గుడారంలోకి వచ్చి ప్రార్థన చేసుకున్న వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారిని ఇంటికాడే చేయలేకపోతున్నాము, ఇంత లేకపోతే ప్రార్థన చేస్తామా, ఇంత లేకపోతే దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తామా అనుకుని ఉండవచ్చు. మీలో చాలా మందికి తెలిసే జరిగేది ఏంటంటే ప్రార్థన చేయట్లేదు. మీలో చాలా మంది నాకు ప్రేరేపణ కలుగుతుంది. ఎందుకు చేయలేకపోతారంటే అక్కడ పరిశుద్ధత లేని మూలాన్ని నీటిలో ప్రార్థన చేయలేకపోతున్నావు. నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా అపవిత్రత చోటు చేసుకుంటుంది. కాబట్టి నేను ప్రార్థన ఆసక్తి ఉంటే ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెములకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారములకు వెళ్ళుచు వచ్చారు. అంటే వెతుకుతున్నట్టు అటువంటి ప్రార్థన చేయాలనుకున్న ప్రతి వారు ఏం చేసేవారు? ఆ ప్రత్యక్ష గుడారానికి వెళ్ళి వస్తూ ఉండేవారు. అది ప్రత్యేకించబడిన గుడారము. అది ఇశ్రాయేళ్ల మరి కాపురం ఉన్నటువంటి 12 గోత్రాల కాపురం ఉన్నటువంటి మధ్య ఉండేంత ముందు, తర్వాత మోషే గమనించిన తర్వాత దీన్ని ప్రత్యేకంగా ఓ పక్కకు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సంఘం, ఈ వచనంలో ప్రభువును వెతికే వారు కనిపిస్తున్నారు, అనగా ప్రభు యొక్క సహవాసం కోరేవారు కనిపిస్తున్నారు. మోషే పాల వెలుపున ప్రత్యేక గుడారం వేశాడు. ప్రభువును వెతికేవారు, వెంబడించేవారు ఆ గుడారంలోకి వెళుచున్నారు. అక్కడ ప్రభు సన్నిధి అనిపిస్తూ ఆనందిస్తూ ఈ గుడారం ఆనందిస్తూ ఉన్నారని మనం గమనించాలి. ప్రభు సన్నిధి ఆనందిస్తూ ఉన్నారు, దయచేసి గమనించాలి. వీళ్ళు కూడా చాలా మంది కొన్ని సందర్భాల్లో రోజుకిద్దరు ప్రార్థన చేస్తుండగా ఒక వ్యక్తి లేనప్పుడు మీరు ఒంటరిగా వచ్చి ప్రార్థన చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు ప్రత్యక్షత అనిపిస్తున్నారు, ఆయన ప్రత్యక్షతను అనిపిస్తున్నారు. ఎప్పుడు నేను ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. చాలా మంది కూడా నేను చూసినప్పుడు ఆ యొక్క దేవుని సన్నిధికి వచ్చి ఒక్కరే వచ్చి వారు తలుపు వేసుకొని చక్కగా ప్రార్థన చేసుకుంటారు. వారి యొక్క దేవుని ప్రసన్నతను అనిపిస్తున్నారు, వెలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తున్నటువంటి స్త్రీలు మనలో కూడా చాలా మంది ఉన్నారని మనం గమనించవలసిన వారు ఉన్నాం. కాబట్టి ప్రభు సన్నిధి అనిపిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. గుడారం పాలెం వెలుపుల వేయబడింది, అక్కడ పరిశుద్ధత ఉంది, దైవ సన్నిధి ఉంది. పాలెంలో శరీరాలు, లోకాశాలు ఉన్నవి. కాబట్టి లోక ఆకర్షణ ఉన్నది. అందువలన దేవుని బిడ్డలు పాలెంలో కాక, పట్టణంలో కాక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏముంది పాలెంలో, ఏముంది పట్టణంలో? దాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా వ్యభిచారము, దొంగతనము, అబద్ధ మాటలు, రకరకాల విన్యాసాలు, రకరకాల విలాసాలు పాలెంలో ఉంటూ ఉన్నాయి. కాబట్టి పాలెంలో శరీరాశలు, లోకాశలు ఉన్నవి, లోక ఆకర్షణ కూడా ఉన్నవి. అందువల్ల దేవుని బిడ్డలు పాలెంలో, పట్టణంలో, గ్రామంలో ఉండేటటువంటి ఆశలను విడిచి పరిశుద్ధ జీవితం కోసము ప్రభు సన్నిధిలో వెతుకుతూ శిబిరం వెలుపల ప్రభులు వెతికేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో కూడా అలాగే ఈ రోజుల్లో కూడా మనం ప్రత్యేక ప్రార్థన చేయాలంటే మన గృహాల్లో సాగకపోతే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను అనేక మందిని చూశాను. మన దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి వాటి ఒంటరిగా వచ్చి తలుపు వేసుకొని ప్రార్థించే వాళ్ళు అనేక మందిని చూశాను. ఆ టైంలో నేను ప్రార్థించుకుంటా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు లోన ప్రార్థన చేసుకుంటుండగా వాళ్ళ చెప్పులు చూసి అక్కడ బయట నుంచే వెళ్ళిపోవడం జరుగుతుంది కొన్ని సందర్భాలు. అది వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. అలాంటి వాళ్ళు చాలా మంది స్త్రీలు ప్రత్యేకించి ఒక్కరొక్కరుగా వచ్చి మరి తలుపు వేసేసుకుని దుఃఖ ముఖముతో కన్నీటితో మరి ఏడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వాళ్ళు మన సంఘంలో కూడా లేకపోలేక ఉన్నారు, చాలా మంది ఉన్నారని ప్రభు నామంలో మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి మనము లోకాశలు విడవాలి, పరిశుద్ధ జీవితం కోసం ప్రభు సన్నిధిని ఎదుగుతూ మరి అలాగే దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుగుతాడుగా ఈ మాట 4వ మాటలో పరిశుద్ధ జీవితము జీవించుట. చూడండి, ఇంకో మాట చూడండి, ద్వితోపదేశకాండం 4:29 మాట రాయబడింది.
ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెతికినప్పుడు ఆమేన్. ఒంటరిగా నీవు ఆ యొక్క ప్రత్యేక పురాణంలో ఆయనను వెతికిన యెడల నీ వెతికిన యెడల పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ఏమవుతాడు? ప్రత్యక్షమగును. ఆయన ప్రసన్నత నీ మీదకి వచ్చినని చెప్పి దేవుడి మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒక హాలు ప్రత్యేకించి ఇంట్లో ఎప్పుడు కూడా ఎవరు కాపడం చేయలేదు. ఇల్లు కాదు, ఇది ఒక హాలు. ఇది ప్రత్యేకించి దేవుని కొరకు కట్టబడినటువంటి హాలు. కాబట్టి ఇది దేవుని ఆలయమే. కాబట్టి కొంచెం నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత దొరుకుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గొప్ప తేజస్సు మనం చూస్తాం, ఆయన మహిమను చూస్తాం. కాబట్టి తేజస్సు చూస్తాం. ఎందుకంటే ప్రత్యేకించి ప్రార్థిస్తున్నట్లయితే ఇక్కడ ఇద్దరిద్దరికి వెళ్ళడమ్మా మీరు ప్రార్థన చెప్తే వీళ్ళిద్దరిద్దరిగా వచ్చి చక్కగా ఊసులాడుకుంటున్నట్లు నేను భావిస్తున్నాను. మరి ఎవరైతే ప్రార్థన చేస్తారని తెలియదు కానీ ఊసులాడుకోవటము, కౌరు చెప్పుకోవటము, ఎక్కడ కాలేనట్టు చచ్చిపోయి కౌరు చెప్పుకోవటము ఇలా చేసే వాళ్ళు కూడా లేకపోవడం మీలో. ఇద్దరిద్దరు రమ్మంటే మరి ఇద్దరిద్దరు వచ్చి ఎవరెవరు వస్తున్నారో మీకు తెలుసు. మరి వచ్చి మీరు ఏం చేస్తారో మరి మీకే తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నా రూల్స్ ప్రకారం చెప్పారు. కాబట్టి మీరు సులువుగా చెప్పుకుంటారా లేదా భక్తిగా ప్రార్థన చేస్తున్నారా మీకే తెలియాలి. కనీసం గంటన్నరైనా దేవుని సన్నిధిలో గడపాలి. రావటము, వచ్చి కూర్చొని 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోవటము అలా కాదు. మీరు లోక సంబంధమైన మాటలు చెప్పుకుంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన చేయలేదు. ఏం ప్రార్థించాలో మీకు మనసు రావు, హృదయం నుంచి రాదు. అదే మీరు ఆత్మ సంబంధం ఉన్నట్లయితే అనేక విషయాలు గుర్తొస్తాయి. ఈ రోజులో అనేక విషయాలు మనం ప్రార్థన చేయొచ్చు. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రపంచ శాంతి కొరకు. అదే విధముగా మరి యుద్ధాలు జరుగుతున్నప్పుడు మన యొక్క దేశ రక్షణ దళాల కొరకు, నేవీ దళాల కొరకు, అలాగే అనేక చోట్ల భూకంపాలు, తుఫాలు వచ్చి అనేక దేశాల్లో ఊర్లే కొట్టుకుపోతాయి, తెల్లాటడు మాయమైపోతున్నాయి, గ్రామాలు మాయమైపోతున్నాయి, జనమంతా చచ్చిపోతున్నారు. ఇవన్నీ మనం మొదలు పెడితే మరి ఎంత సాయంత్రం దాకా చేయొచ్చు, ఉదయం మొదలు పెడితే సాయంత్రం దాకా చేయొచ్చు. కానీ మీకు ప్రార్థన చేయడం రాదు. ఎందుకు జ్ఞాపకం రాదు? ఎందుకంటే మీరు లోక సంబంధమైన కవులు చెప్పుకుంటే ప్రార్థన రాదు. ఆత్మ సంబంధమైన కవులు చెప్పుకోండి, 2 పాటలు పాడుకోండి, చిన్న ఆరాధన చేసుకోండి, ఒక అధ్యాయం చదువుకోండి, ఆ తర్వాత మొదలు పెట్టండి. మీకు ప్రార్థన ఎందుకు రాదు అని చెప్తాను, దయచేసి గమనించాలి. కాబట్టి మీరు పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి. ముందు ఏమైనా చేయాలి? మనము క్రైస్తవులైన మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడి యొక్క ప్రసన్నత మనకు వస్తుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగుందాం. చిన్న పాట పాడుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. నీ మౌనులో నేనే మౌనులో, నీ మౌను నేనే మౌనులో, నీ మౌనులో నేనే మౌనులో, నీ మౌనులో నేనే మౌనులో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి ఈ లోక ప్రభువుల దైవోని
ఏంటి? దేవుని ఎదుటగా ప్రార్థించుట. రెండో మాట ఏంటి? నీ ప్రవర్తనను కాపాడుకుంటా. మూడో మాట ఏంటి? ఆత్మ బలం పొందుకుంటా. నాలుగో మాట ఏంటి? పరిశుద్ధ జీవితం జీవించుట. ఐదో మాట చెడును విడుచుట. దేవుని వెతుకుటనగా చెడును విడుచుట అని చెప్పి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. 86వ కీర్తన 83వ కీర్తన 16వ వచనం. 83వ కీర్తన 16వ వచనం. 83వ కీర్తన 16వ వచనం చదువుకున్నాం. జాగ్రత్త అందరూ తీసుకోండి. యెహోవా వారు నీ నామమును ఎత్తునట్లు వారికి పూర్ణావమానము కలుగ చేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక. వారు భ్రమసి నశించుదురు గాక. ఎవరంటే చెడు పనులు చేయవారు. చెడు పనులు చేయవారు. ఇక్కడ మరి దేవుని వెతుకుట అనగా చెడును విసర్జించుట. ఇది ఆసాపు గారు రాసిన కీర్తన. ఆసాపు గారు రాసినటువంటి కీర్తన. అతను అంటాడు కదా, యెహోవా వారు నీ నామమును వెదకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగ చేయము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక. వారు భ్రమసి నశించుదురు గాక. ఈ రోజున కూడా చాలా మంది కూడా చెడు చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. చెడు జరిగిస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. అది దేవునికి ఎంతో అవమానము. కాబట్టి అంటాడు, ఆశాపు అంటాడు, వారికి అవమానం కలిగేటట్లు చేయి. వారు చెడును విడిచిపెట్టి నీ సన్నిధికి వచ్చేటట్లు వారికి అవమానము కలిగినట్లు, పూర్ణావమానము కలుగునట్లు చేయి. వారు నిత్యము సిగ్గుపడి భీతినందురు గాక. వారు భ్రమసి నశించిపోదురు గాక అని చెప్పి అంటారు. ఇది ఈ కీర్తన ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు విరోధులు దుష్క్రియలను గూర్చి ఆసాపు రాస్తున్నాడు. చెడు పనులు చేసేవారు వాటిని విడిచి దేవుని వెతికి వారిలా ఉండాలని ఆసాపు ఆశిస్తున్నాడు. చెడు పనులలో ఎంతో నష్టం ఉంది. చెడు జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అట్టి చెడు పనులు చేయవారు వారి చెడును విడవాలి. వారు ప్రభువును వెతకాలి, ప్రభువును వెంబడించాలన్నదే ఆసాపు గారి యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా సార్లు మనం చూసినట్లయితే మన జీవితాల్లో కూడా ఎప్పుడైతే చెడును కొనసాగిస్తుంటామో అప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని సన్నిధి మనకు కెట్టదు, దేవుని సన్నిధి మనకు మెచ్చదు. ఎందుకంటే దేవుని సన్నిధి కావడం భయం వేస్తూ ఉంటది. ఎందుకంటే చెడును జరిగిస్తున్నాం కనుక. కాబట్టి చెడును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతాం, దేవుని సన్నిధికి రాగలుగుతాం, దేవుని సన్నిధికి పరుగులు తీయగలుగుతాం. కాబట్టి ప్రియ సంగమా, దయచేసి గమనించాలి. చెడు అంటే ఏదో కాదు ఆజ్ఞ అతిక్రమమే మొట్టమొదటి పాపము. దేవుడు చెప్పినట్లు కానీ, దేవుని సేవ చెప్పినట్లు కానీ మనం చేయనప్పుడు దేవుని సన్నిధి రావడానికి మనకు ముఖము చెల్లదు. దాని నిమిత్తము దేవుని సన్నిధి దొంగిలిస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి వారందరూ కూడా అలా చేయకుండా దేవుని ఎతకాలి, ప్రభుని వెతకాలి, ప్రభుని వెంబడించాలి, ప్రభు సన్నిధిలో కనబడాలి అని ఇక్కడ ఆశాపు గారు ఆశపడుతున్నారు. అలా వారు వెంబడిస్తే వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయని అక్కడ ఆశాపు ఆశపడుతున్నారు. ఎవరైతే దేవుని సన్నిధిని వెంబడిస్తారో వెతుకుతారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కానీ అలా జీవించకపోతే దీవెనకరంగా ఎంత మాత్రం ఉండవు. కొన్ని కష్టాలు, కొన్ని నష్టాలు మనం చవి చూడవలసి వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆశీర్వాదం పొందుకుంటారని చెప్పి ఆసాపు గారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుని వెతకడం అంటే చెడును విసర్జించడానికి అర్థం. కాబట్టి మనమందరం కూడా చెడును విసర్జించాలి. చెడును విసర్జించి మంచిని పెంపొందింప చేసుకుని దేవుని సన్నిధిలో నిలబడేవారుగా ఉండాలి, దేవుని సన్నిధిలో కనబడేవారుగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక పూట కనబడటం కాదు, నెలలో ఒకరోజు లేదా వారంలో ఒకరోజు కాదు. దేవుని చిత్తం అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో కనబడేటట్లు ఉండాలి. ఒకవేళ దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేకపోయినా నీ ఇంట్లోనైనా సరే దేవుని సన్నిధి ఏర్పాటు చేసుకుని ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. రోజు ప్రార్థన జరగాలి. దేవుని సన్నిధిలో జరిగే కార్యక్రమాలకి అటెండ్ అవ్వాలి. అది నిజమైన విశ్వాస యొక్క
నిజమైన విశ్వాసం యొక్క గొప్ప లక్షణం. అలాంటి వారు గొప్పగా ఆశీర్వదించబడతారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాని దేవుడి సన్నిధి జరిగే సమయంలో మన ఇంట్లో కూర్చొని ఉంటాము ఏ మాత్రము న్యాయము కాదు. అలాంటప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకం, ఆశీర్వాదము మన మీదకి ఎంత మాత్రం రానే రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. ఇకమైనా దేవుడి సన్నిధిలో జరిగే కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. మరి రోజు కూడా మీ ఇంట్లో దేవుడి సన్నిధి ఏర్పాటు చేయండి. బలిపీఠాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. బలిపీఠం అనగా ఏదో అట్టుకొచ్చి అక్కడ పెట్టడం కాదు. ఒక మూలలో కూర్చొని మోకరించి ప్రార్థన చేయడమే బలిపీఠం. నువ్వు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ బలిపీఠం. కాబట్టి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్మరిస్తూ వారి మధ్య ఉంటాడని చెప్పిన దేవుడు, నువ్వు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే అక్కడ తప్పనిసరిగా దేవుడు ఉంటాడు. ఆయన సర్వసృష్టి వ్యాపించినటువంటి దేవుడు కాబట్టి ఆయన ఉంటాడు. అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు, నీ గృహంలో సంతోషము ఆనందము మిగులుతుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అటు విధముగా ఇక్కడ దేవుని వెతుకుట అంటే చెడును విసర్జించండి నమ్మాలి. చూడండి, యోబు గ్రంథం 10:15 ఇలా రాయబడింది. యోబు 10:15. యోబు గ్రంథము 10:15. తీసుకోలేము, అంతా తీసుకోండి. యోబు గ్రంథము 10:15 మనం చదువుకుంటాం. దయచేసి అందరూ తీసుకోండి, చదవమ్మా. నేను దోష కృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషులై ఉండినను అతిశయపడను. అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనొచ్చుండేది అంటున్నాడు కదా మొదటి మాట. నేను దోష కృత్యములు చేసేలా నాకు బాధ కలుగును. అవును, మరి మనము తప్పు చేస్తే మనకు బాధ కలగాలి. కానీ కొంతమందికి బాధ కలగదు. ఎందుకంటే వారు ఆ పని వారి ఇష్టపరంగా చేశారు కాబట్టి బాధ కలగదు. అలాంటిది ఏమాత్రం మంచిది కాదు. అంటాడు కదా, నేను తప్పు చేసిన దోష కృత్యములు చేసిన నేను బాధపడుతునని చెప్పి యోబు గారు అంటూ ఉన్నారు. చూడండి, నేను దోష కృత్యములు చేసిన నాకు బాధ కలుగును అని చెప్పారు అంటాడు. కాబట్టి అలాంటి బాధ మనలో ఉండాలి. ఒక ఏదైనా తెలియక ఏదైనా తప్పు చేస్తే, తప్పు అంటే పెద్ద పాపం కాదు, ఆజ్ఞాతకమే తప్పు, దేవుని యొక్క మాట విరోధంగా జీవితమే తప్పు. కాబట్టి అలా తప్పు చేస్తే మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ కలిగినప్పుడు బాధను చంపేసుకోకూడదు. ఆ బాధను మీరు ఏంటో చూసుకొని మార్చుకునే వారిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని వెతుకుట అంటే చెడును విసర్జించుట అని అర్థం వస్తుందని చెప్పి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దగ్గర నేను మాట్లాడిన చెప్పి ముగిస్తాను, మన సమయం అవుతుంది. కాబట్టి 6వ మాటలోకి వెళ్ళినట్లయితే దేవుని వెతుకుట అనగా ఆయనను ఆరాధించుట. అర్థమైందండి? దేవుని వెతుకుట అనగా ఆయనను ఆరాధించుట. ఆరాధన ప్రత్యేకమైన క్రియ, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం కలిగించే క్రియ అన్నమాట. ఆరాధన అనేది చాలా ప్రత్యేకమైనది. ఆదివారం జరిగేదాన్ని ఆరాధన అన్నారు. ఉన్న రోజుల్లో జరిగే వాటిని పూడికలు అన్నారు కదండి. ఉన్న రోజుల్లో జరిగే వాటిని పూడికలు అన్నారు. ఆదివారం జరిగేదాన్ని ఆరాధన అన్నారు. ఆదివారము ప్రపంచ దేశాలన్నిట, ప్రతి దేశంలోను, ప్రతి రాష్ట్రంలోను, ప్రతి జిల్లాలోను, ప్రతి మండలంలోను, ప్రతి గ్రామంలోను, ప్రపంచంలో ఉన్న ప్రతి చిన్న పల్లెటూరులో కూడా ఆయన ఆరాధన జరుగుతూ ఉంటుంది. జరగక మానదు. ఆరాధన లేనటువంటి స్థలము లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే 1000 మంది 1500 మంది ఓటున్నటువంటి మా గ్రామంలో 7 సంఘాలు ఉన్నాయి. 8వ సంఘం ప్రారంభమైంది. 8 సంఘాలు ఉన్నాయి. ఓటింగ్ ఎంత అక్కడ? 1500 ఓటింగ్ మాత్రమే ఉంది మా గ్రామం. 1500 ఓటింగ్ అంటే అక్కడ 8 సంఘాలు ఉన్నాయి. అంటే చిన్న పల్లెటూరులో కూడా మరి 2-3 సంఘాలు ఉంటాయి. ఒకటి కాదు, 2-3 సంఘాలు ఉంటాయి. అంటే ఈ రోజున, ఈ దినమున ప్రభుకి ఎంత ఆరాధన జరుగుతుందో, ప్రభుకి ఎంత మహిమ కలుగుతుందో, ఎంత ప్రార్థన ధూపము ఆయన సన్నిధిలో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఆరాధనలో పరిశుద్ధాత్ముడు మన మధ్యకు దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు దిగి వస్తాడు. కాబట్టి ఆరాధన అనేది ఒక ప్రత్యేకమైన ఘట్టం, ఒక ప్రత్యేకమైన ఆత్మీయ జీవితంలో ఒక ప్రత్యేక ఘట్టం. కాబట్టి ఆరాధన చేసుకునే వారిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 11:16. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. 2వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటాం. దయచేసి అందరూ తీసుకున్నారా? 11వ అధ్యాయము 16వ వచనము. వారి చర్యలు
అట్లుండగా ఇశ్రాయేలు గోత్రముల యందంతటను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకొని వారు పితరుల దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకై ఆమేన్. బలులు అర్పించడానికి ఆరాధన చేయుట. అర్థమైందండి? బలులు అర్పించడానికి ఆరాధన చేయడానికి యెరూషలేమునకు వచ్చిరి. యెరూషలేమునకు వచ్చిరి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి చర్యలు అట్లుండగా, అంటే యెరొబాము వేరే బలిపీఠాలు కట్టి దేవాలయం చేయమంటే ఆ చర్యలు అలా కొనసాగుతూ ఉండగా, ఇదిగో ఇక్కడ పై వచనంలో మీకు కనబడుతుంది. యెరొబాము బలిపీఠములకు దెయ్యములకును తాను వేయించినటువంటి దూడలకును యాజకులు ఏర్పాటు చేశాను. అక్కడ ఆరాధన అక్కడ చేయమంటాడు. యెరూషలేముకి వెళ్ళొద్దు, మీరు దూరం అయిపోద్దని చెప్పి ఉన్నట్టుగా వారి చర్యలు అట్లుండగా ఇశ్రాయేలుల గోత్రముల యందంతటను ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకున్న వారు తమ పితరుల దేవుడైన యెహోవాకు బలులర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి. అంటే ఎంతవరకు వచ్చారు? ఎక్కడి నుంచో ఎక్కడ దాకా యెరూషలేమునకు వచ్చారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే మన పక్కన చిన్న సంఘం సంఘానికి దూరం అయిపోతుందని చెప్పి భారం అయిపోతుందని కొంతమంది అనుకుంటున్నారు. అంటే మీరు ఎలా ఉద్దేస్తారంటే మీ పక్కనే చర్చ ఉండాలన్నమాట. మీ పక్కనే చర్చ ఉండాలి, ఎవరింటి పక్కన వాళ్ళకి చర్చ ఉండాలి, లేకపోతే ఎవరింటి వాళ్ళకే చర్చ ఉండాలన్నట్టుగా భావిస్తున్నారు. మనం హిందువులో కాదు, హిందువులైనా గుడికి వెళ్తారు, హిందువులైనా గుడికి వెళ్తారు. అయినా గుడికి వెళ్తూ ఉంటారు. కానీ మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే మనం కూడా మన పక్కనే ఉండాలన్నట్టు అనుకుంటూ ఉంటాం. చాలా మంది చాలా దూరాల నుంచి పరిగెత్తుకొస్తున్నారు. కొంతమంది ఉద్దేశం అలా ఉంటుంది. ఏమైనా అడుగుతుంటే దూరం అయిపోయింది అన్నట్టు కొంతమంది భావిస్తూ ఉన్నారు. అలాగ అనుకోకూడదు. దేవుని సన్నిధి ఎక్కడుంటే మనం వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళుంటున్న ప్రాంతంలో నుంచి యెరూషలేమునకు వెళ్ళి ఏం చేశారు? ఆ రోజుల్లో మరి ఆరాధన లేదు కాబట్టి బలులు అర్పించారు. ఇక్కడ బలి అర్పించడం అనగా ఆరాధించుట అని అర్థం వస్తుంది. మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఆరాధించుట అని అర్థం. రాజైన యెరొబాము కాలంలో రాజు ప్రజలు ఎంతో దుశ్చర్య చేశాడు, ప్రవర్తించాడు. కాబట్టి దైవభయం లేకుండా జీవించారు. ఆ ఆత్మీయంగా ఎంతో భ్రష్టయ్యారు. అట్టి సందర్భంలో నమ్మకమైనటువంటి విశ్వాసులు దేవుని వెతికారు. అనగా ప్రభువుకు బలిపీఠం కట్టి ఆయనను ఆరాధించి దేవుని వెతుకుతుంటే, ఇక్కడ ఆయనను ఆరాధిస్తుంటే యెరొబాము చేసినటువంటి కార్యాన్ని బట్టి అక్కడ కొంతమంది వారి మీద మరి గుసగుసలాడినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంగమా, నిజమైనటువంటి వారు దేవుని మందసం ఎక్కడానికి వెళ్తారు. ఇక్కడ ఏం చేశాడు? విగ్రహం ఆ దూడను చేసి పెట్టి ఈ దూడకు పూజించండి, దూడ మీ దేవుడు అని చెప్పాడు. ఎవరో యెరొబాము. కానీ కొంతమంది ఇశ్రాయేలీయులు అది నచ్చక అది మెచ్చక దేవుని మందిరానికని దేవుని బలిపీఠం యెరూషలేములో ఉందని చెప్పి యెరూషలేము వచ్చి యెరూషలేములో బలులు అర్పించారు. కాబట్టి ప్రియ సంగమా, అక్రమ ప్రవర్తన కలిగి ఉండకూడదు, సక్రమ ప్రవర్తన మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం ఉండాలి, నిత్యము ఆరాధించే వారిగా మనం ఉండాలని చెప్పి వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి వారు ప్రభువును వెతకాలి. వెతకడం అనగా ఆయన ఆరాధించడం అని అర్థం. కాబట్టి అలా ప్రార్థించి ఆయన ఆరాధించే వారిగా మనందరూ కూడా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతర గ్రంథము 30:18 మాట కనబడుతుంది. మనం చూద్దాం. 2వ దినవృత్తాంతర గ్రంథము 30:18. ఎఫ్రాయిము, మనష్షే, ఇస్సాకారు, జబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్ములు తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా ఆమె సరిపోతాం సరే. వీళ్ళు ప్రతిష్ఠించుకొనకయే వచ్చి ఆ యొక్క మందిరంలో ఏం చేశారు? విరుద్ధముగా పస్కాను భుజించారు. అది చాలా తప్పు అన్నమాట. కానీ హిజ్కియా ప్రార్థన చేయగా
దేవుడు తన మనసును మార్చుకొని, అంటే ఇక్కడ ఆరాధించలేదు అని మనం గమనించాలి. వారు మరి రక్షణ పొందలేదు అన్నట్లుగా ఉన్నది. రెండవది, అక్కడ దేవుని సన్నిధికి వచ్చి మరి ప్రభుపాలు తీసుకోవటము, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చి వారు రక్షణ పొంది, మారు మనసు పొంది, అప్పుడు ప్రభువులో చేయవేయాలి, ప్రభువును ఆరాధించాలి. ఈ రెండు కార్యాలు పరలోక రాజ్యానికి మనలను చేరుస్తాయి అని అన్నాడు కదా. నా శరీరము తిని నా రక్తం త్రాగువాళ్ళు నేను నాలో వారిలో మిళితమైపోతాం, అంటే కలిసిపోతాం అని అక్కడ దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సంగమా గమనించండి, ఇక్కడ దేవుని వెతకడం అంటే ఆయనను ఆరాధించడం. ఇంకా ఆఖరిగా దేవుని వెతకడం అనగా జయాన్ని పొందటం, శోధనను జయించటం అని మనం గమనించాలి. జయాన్ని పొందటము, శోధనలు జయించటము, దేవుని ఆరాధించడం. చూడండి 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయము 3వ వచనం. 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయం మనం తీసుకోలేదు. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. ముగ్గురు చేస్తాను, దయచేసి గమనించాలి. చదవమ్మా. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరింపవని చాటింపగా యోధా వారు యెహోవాని సహాయం వేడుకొంటకై సరిపోతాం కూడుకొనిది. యెహోవాను సహాయము వేడుకొంటకై ఏం చేశారు? కూడుకొనిది. కొన్ని సందర్భాల్లో, యుద్ధ సందర్భాల్లో యెహోవా సహాయం తీసుకునేవారు, యెహోవా మాట తీసుకునేవారు, యెహోవా దగ్గర కూడుకొని ప్రార్థన చేసేవారు. యుద్ధానికి వెళ్ళమంటా వద్దంటే వారు అడిగేవారు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవారు, వెళ్ళినప్పుడు జయం పొందేవారు, వద్దంటే మానేసేవారు, మానేసి వారి ఇంట్లో వారి యొక్క ఉన్న చోట ఉండేవారు. కాబట్టి ఇక్కడ జయాన్ని పొందేవారు, శోధనలను కూడా జయించేవారు. యెహోవాను అడిగి శోధనలు కూడా జయించేవారు. ఆయన దగ్గర ప్రార్థన చేయడం ద్వారా శోధనలు జయించగలుగుతాం. సైతాన్ యొక్క మన కుతంత్రాలు తెలుసుకోగలుగుతాం, వాటి నుంచి విడుదల పొందగలుగుతాం, మనము జయాన్ని పొందుతాం. కాబట్టి వచనంలో యెహోషాపాతు ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దేవుని వెతుకుచున్నాడు, దేవుని వెతుకుచున్నాడు. ఆధ్యాత్మిక యెహోషాపాతు కూడా రాజు, యోధరాజు. కాబట్టి అతడు కూడా మరి దేవుని వెతుకుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఉన్నట్లు వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అనగా దేవుని యొక్క విచారించడానికి మనసు నిలుపుకున్నాడు. విరోధుల గొప్ప శోధన యెహోషాపాతు ఎదుర్కొన్నాడు. కాబట్టి రాజు ప్రజలంతా కూడా గొప్ప మనసు సమస్యలో ఉంటుండగా మనం గమనిస్తాం అని చెప్పి వారు ఏం చేశారు? దేవుని సన్నిధిగా ఏర్పడి, దేవుని సన్నిధిగా కూడుకొని ప్రార్థన చేసి దేవుని అడిగినప్పుడు దేవుడు వారికి వారు ఇచ్చినటువంటి మాట ప్రకారము జీవించినప్పుడు వారు ఎన్నో మేలు పొందుకున్నారు, శోధన జయించారు, జయం పొందుకున్నారు, ఇతర రాజ్యాల మీద జయం పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి మనమందరం కూడా అనేక విషయాలలో కృంగిపోకుండా మన సమస్యల్లో మనం ఉన్నప్పుడు మరి కుంగిపోకుండా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. విచారణ చేయడం అనగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనకి ఇచ్చే నెమ్మదిని బట్టి ముందుకు సాగాలి, మనం చూపించే దర్శనాన్ని బట్టి ముందుకు సాగాలి. మనము దేవుళ్ళు ఆత్మీయంగా ముందుకు సాగాలి తప్ప మన ఇష్టానుసారంగా ప్రతిదానికి ముందుకు పోయేవారిగా ఉండకూడదని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది కూడా చాలా సందర్భాల్లో దేవుని అడగకుండానే వారి ఇష్టానుసారంగా వారికి వచ్చిన తలంపు ప్రకారము ముందుకు సాగిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విఫలమైపోతుంటారు. దేవుని మాట వినకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా వారు ఏం చేస్తారు? కష్టాలకి నష్టాలకి గురైపోతారు. మనశ్శాంతి లేని వారు అయిపోతారు. అప్పుడు ఎన్నో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి అట్లా ఉండకూడదు. క్రైస్తవమైన మనము అట్లా ఉండకూడదు. గొప్ప రాజే యెహోషాపాతే అక్కడ ఏం చేశాడు? దేవుని దగ్గర ప్రార్థించాడు. దేవుని వెతికాడు. ముందు దేవుని వెతికాడు, ఆ తర్వాత అందరినీ సమకూర్చాడు. యోధ వారందరినీ సమకూర్చి అక్కడ ఒక దగ్గర కూడుకొని వారందరూ ప్రార్థన చేసిన తర్వాత ఆ శోధనను తప్పించబడ్డారు, ఆ దేశాన్ని జయించారు, వారు ముందుకు సాగారు. కాబట్టి ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. యాకర్ మాట ఏంటంటే దేవుని వెతుకుతానుగా జయాన్ని పొందుట, శోధనలో విజయము సాధించుట అని అర్థం వస్తుంది. జయాన్ని పొందుట, శోధనలో విజయము సాధించ అర్థం వస్తుంది. కాబట్టి శోధనలో ప్రార్థించి జయం పొందాలి, విజయాన్ని సాధించే వారిగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతుంది. ఆఖరి మాట 2వ దినవృత్తాంతం 19:3 చదువుకుందాం.
రెండవది 19 అధ్యాయము 3వ వచనం రాయబడి ఉంది. అయితే దేశములో నుండి నువ్వు దేవతా సభలను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటకు నువ్వు మనసు నిలిపి ఉన్నావు. నీ అందు ఆమె దేవుడు అన్నాడు కదా, యెహోషాపాతు ఏమంటాడు? అయితే దేశంలో నువ్వు దేవతా సభలను తీసివేసి దేవుని యొక్క విచారణ చేయటకు మనసు నిలిపి ఉన్నావు. నీ అందు మంచితనము మంచి చేయాలని అనుగ్రహిస్తాను అన్నట్లు మాట్లాడుతున్నారు. ప్రియ సంగమా, దేశమనగా మన ఇల్లు అనుకోండి, దేశమనగా మన గృహం అనుకోండి, దేశమనగా మన గృహం అనుకోండి. దేవతా స్తంభాలు నీ గృహం తీసివేయాలి. అంటే నీ యొక్క హృదయంలో, నీ గృహంలో, నీ హృదయంలో ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఉన్నదో, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఉన్నదో, వెండి ఉన్నదా, బంగారం ఉన్నదా, ధనం ఉన్నదా, ధాన్యం ఉన్నదా, ఇవన్నీ కూడా దేవుని ప్రేమించడానికి ఆటంకము. ఇవన్నీ కూడా దేవుని ప్రేమించడానికి ఆటంకం. అందుకే మరి భక్తులు అన్నాడు ఏమనంటే, నాకు ఎక్కువ ఇవ్వదు తక్కువ ఇవ్వదు, నువ్వు ఎప్పించాడలా యెహోవా ఎవరైనా అంటానేమో, తప్పించాడలా ఎక్కడ దొంగిలి నీ నామానికి అవమానం తెస్తానేమో, నాకు సరిపడా నాకు ఈ ప్రభా అని ఆ భక్తులు అడిగాడు. అదేవిధంగా మన గృహంలో వెండి బంగారము ధనధాన్యాలు ఆస్తిపాస్తులు ఉంటే దేవుని స్తుతించలేం, ప్రార్థించలేం. కాబట్టి అంటాడు, అయితే దేశంలో నుండి నువ్వు దేవతా సభలను తీసివేసి, అంటే నీ హృదయంలోంచి, నీ ఇంట్లోంచి దేవుని కంటే ఎక్కువగా ప్రేమించలేదంటే దాన్ని తీసివేసి ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేయటకు నువ్వు మనసు నిలుపుకుంటువి. అంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయటకు నువ్వు మనసు నిలుపుకున్నావు. అందుకని నీలో నాకు మంచి క్రియలు కనబడుచున్నారు. చూసారా, అలాంటి వాళ్ళు మంచి వాళ్ళంటే దేవునికి. ఎలాంటి వాళ్ళు? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించే వాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చునే వాళ్ళు, దేవుని సన్నిధిలో విచారణ చేసే వాళ్ళు మంచి వాళ్ళు. దాంతో పాటు నీలో ఉన్నటువంటి చెడంతా తీసుకోవాలి. నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఏదుందో అవన్నీ తీసివేసుకోవాలి. నీ ఇంట్లో కూడా అలాంటి దేవుని తీసుకోవాలి. అప్పుడు నీ ఇంట్లో ఒక దేవాలయము, నీ హృదయం ఒక దేవాలయం అన్నాడు కదా, నీ హృదయమే నా ఆలయం అన్నాడు కదా. కాబట్టి అలా ముందుకు సాగాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఈరోజు మన అంశం ఏంటి అని ఆలోచన చేస్తే, వెతుకుదాము రండి. ఎవరంటారు? ఇజ్రాయేలు కన్యక అంటారు. ఎవరిని? సోలమిత్ అంటారు. ఏమనంటే, నీ ప్రియుడు ఎక్కడున్నాడు వెతుకుదాము రండి. సోలమిత్ అనగా సంఘము. సంఘముతో అన్య జనాంగం అంటున్నారు. ఏమంటే, మీ దేవుడిని వెతుకుతానికి నేను సంధికి వస్తానని అడుగుతున్నారు. ఆ విధంగా మనం భావించి మనం ఆలోచన చేసినట్లయితే వెతుకుదాము రండి అంటే ఏం వెతకాలి అంటే, దేవుని వెతుకుతానగా ఒకటి ప్రార్థించుట, దేవుని వెతుకుతానగా రెండవది ప్రవర్తనను కాపాడుకుంటా, దేవుని వెతుకుతానగా మూడవది ఆత్మీయ బలము పొందుతా, దేవుని వెతుకుతానగా నాలుగవది, దేవుని వెతుకుతానగా ఐదవది, దేవుని వెతుకుతానగా ఆరవది, ఆయన దేవుని వెతుకుతానగా ఏడవది చేయాలి పొందుట, శోధనలపై విజయము సాధించుట. అటు విధంగా మీరందరూ కూడా ముందుకు సాగుతూ ఆశీర్వదించబడాలని, మన సంఘ కుటుంబాలని ఆశీర్వాదకరంగా ఉండాలని మేము నిత్యము ప్రార్థిస్తాము. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయును గాక. మోకరించండి, కొన్ని నిమిషాలు మోకరించండి. ప్రభువా నీకు వందనాలు. నాతో నువ్వు మాట్లాడే దేవా, దేవుని వెతుకుదాము రండి అని చెప్పి అంశం మీద మాట్లాడుతూ ఆనాడు ఇశ్రాయేలు స్త్రీలు సోలా వెతుకుతూ ఉంటారు. నీ యొక్క ప్రియుడు ఏమాయను, ఎక్కడికి పోయాను, వెతుకుదాము రండి అని అన్నప్పుడు వారు కూడా ఆ ప్రియుడి మీద ఆశ కలిగి ఉన్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో క్రైస్తవ జనాంగములు అనేక మంది వంజులు అడుగుతున్నారు, నీ దేవుడు ఎక్కడ? మరి మీ దేవుడి సన్నిధికి మేము వస్తాం, మీ దేవుడిని మేము ఆరాధిస్తాం, మీ దేవుడు నిజమైన దేవుడు అని అనేక చోట్ల అనేక మంది ఉచ్చరించడం మేము చూస్తూ ఉన్నాం. ప్రభా నీకు వెతకడం అంటే 7 మాటలు మాకు చెప్పావు. 1 జయాన్ని పొందుట, శోధన చేయించుట, 2 నేను ఎతకడం అంటే ఆరాధించుట, 3 నిన్ను వెతకడం అంటే చెడును విసర్జించుట, నిన్ను వెతకడం అంటే పరిశుద్ధ జీవితం జీవించుట, నిన్ను వెతకడం అంటే ఆత్మీయ బలం పొందుకుంటా, నిన్ను వెతకడం అంటే ప్రవర్తన కాపాడుకుంటా, నిన్ను వెతకడం అంటే ప్రార్థించుట అని చెప్పావు. 7 అంశాలు మాతో మాట్లాడాలి. 7 విధాలుగా మేము జీవిస్తూ నీ రాజ్యాన్ని చేరుకోవడానికి అధిపతులుగా మేము ఉండేటట్లు నీ సాయం దయచే ప్రభావ. మాట్లాడాలి. స్తోత్రం నాయన. నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు తండ్రి, నీ బిడ్డలు అడుగుతున్నారయ్యా. నీ బిడ్డల ప్రభావాన్ని జ్ఞాపకం తెచ్చు. ఎవరెవరు ఏం అడుగుతున్నారు, ఏం కావాలని అడుగుతున్నారు, ఇదిగో దాన్ని వెతుకుదాము రండి అని ఆ యొక్క ఇశ్రాయేలు కన్యకలు సోలామిత్రులు అడిగినప్పుడు సోలామిత్రులు కూడా వారికి ఆయన యొక్క జాడలు చెప్పింది. అప్పుడు వారు వచ్చారు. అలాగే మేము కూడా మా సంఘంలో స్త్రీలు 10 మంది అడిగినప్పుడు వారు దేవుడి సన్నిధి చూపించి వారిని కూడా నీ రాజ్యవాసన చేయడానికి నీ సహాయం దయచేసి వేడుకున్నాం తండ్రి. నీ వందనాలు స్తుతిస్తున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం.
స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావ తండ్రి. స్తోత్రం నైనా. జయించిన వారితో కలసి నీ సింహాసనముక్తే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనముక్తే చేరగా, ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే ఆ శుభవేళ. ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ప్రార్థన చేసుకుందాం. పాట పద్ధతిలో ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం పోల్చుకుందాం. స్తోత్రం 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 అయినా పరిశుద్ధుల సంబంధితుల జీవితంలో దేవా, పరిశుద్ధులైన మా తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభు. గడిచిన వారం అంతా నా తండ్రి ఈ సజీవమైన రెక్కల మీద చేస్తున్నాను, బలిష్టమైన రెక్కల మీద చేస్తున్నాను ఆయన. మమ్మల్ని అందరినీ దాచి భద్రపరిచిన ఆశీర్వాదాలు పొడిగించిన తండ్రి, మా బ్రతుకులో మీరు మాకు పునఃభాగ్యాలను మాకు అనుగ్రహించారు తండ్రి. మీకు స్తోత్రం. ఈ విధంగా నా తండ్రి కుటుంబ సహితంగా ఇలాగ నీ పాదపత్రం నుండి సమీపించిన ఆయన నేను స్తుతించుకుంటూ గణపరచుకుంటూ ఆరాధించుకుంటున్నా నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు అందరూ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవానికి స్తోత్రములు పాట ద్వారా నేను కీర్తించుకున్నాం ప్రభు. స్తుతి ఆరాధన ద్వారా నీ నామం గణపరచుకునే ధన్యత దయచేశారు. అలాగే ధ్యాన కీర్తన ద్వారా కూడా మాతో మాట్లాడుతూ ఉంచారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభు. యేసయ్యా నీకు వందనాలు ఆయన. ఆయన ఆడుకున్న వారిని బట్టి నీకు వందనాలు. ఇచ్చిన వారు ఏమైతే ఇచ్చారో నీకు తెలుసు ప్రభు. అనేక రెట్ల ఆశీర్వాదాలు వారికి దయచేయండి. పిడికిలు తీసుకొచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సాక్షి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీకు వందనాలు తండ్రి. అయా నీకు స్తుతులు నాయన. బిడ్డనైనా చిన్నగా మరి నొప్పి వస్తుంటే వారు గ్యాస్ నొప్పి అనుకుని సుజితరా తండ్రి లేట్ చేసి మరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా తండ్రి మరి గుండె ప్రోగ్రామ్ అని చెప్పారని చెప్పగా మేము విన్నాం తండ్రి. ఆ బిడ్డ విషయమై ప్రార్థిస్తున్నాము నాయన. మీరు గొప్ప కార్యం ఆ బిడ్డ విషయంలో జరిగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మీరు ముట్టండి దేవా, తాకండి తండ్రి, స్వస్థపరచండి దేవా. నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. అలాగే భారతి గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమె కూడా నాయన మరి గుండె నొప్పితో గ్యాస్ నొప్పితో బాధపడుతున్నారు. గత 2-3 వారాలుగా బాధపడుతున్నారు తండ్రి. కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ గాయపడిన వేసి ముట్టండి ప్రభు. బలహీనతలను విడుదలగా ఇచ్చేయండి తండ్రి, స్వస్థతగా ఇచ్చేయండి దేవా. నీకు స్తోత్రములు నాయన. ఆరోగ్యాన్ని బాగుంటుంది సన్నిధికి వచ్చి నీకు స్తుతిస్తారు, కనపరుస్తారు తండ్రి. అట్టి కృప నాయన భారతి గారికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే మీ దాసుని పక్షాన్ని నిలబడకుండా తండ్రి నీకు స్తోత్రములు ప్రభు. ఆయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభు. నేను వెతకాలనే అంశం మీద మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి.
దేవానికి స్తోత్రములు నాయన. నేను వెతికిన వారిని నా తండ్రి బైబిల్ నుండి నాయన మాకు చూపించారు ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభు. మేము కూడా నా తండ్రి నీకు వందనాలు నాయన. ఆత్మీయంగా నీ సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా నా తండ్రి నేను వెతికే కృప నాయన మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. చాలా మంది నాయన ప్రతి దినము వచ్చి నీ సన్నిధిలో ఇద్దరిద్దరుగా ప్రార్థన చేస్తున్నారు ప్రభు. వారు కూడా నేను వెతుకుతున్నారు తండ్రి. అలాగని ఖాళీగా ఇంటి కానున్న మేము కూడా నా తండ్రి విడిచిపెట్టకు నా తండ్రి. ఎక్కడుంటే అక్కడే నాయన ప్రార్థన చేయడానికి నేను వెతకటానికి నాయన ప్రార్థన బలం ద్వారా నా తండ్రి నాయన మేము ఆత్మీయంగా బలపరచబడటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీకు వందనం చెల్లించుకుంటున్నాను ఆయన. అయ్యా ఇదిగో తండ్రి ఉదయం కాజాం సమయంలో నా తండ్రి ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా నా 10 నిమిషం నుంచి 10 నిమిషం వరకు ప్రభు మీరు అధ్యక్షత వహించి మీ ఆత్మాదేవులో జరిగించి మీరు పైకి పొంది మీ యొక్క ఆశీర్వాదాలు మా అందరిపై మెండుగా కుమ్మరించినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నా త్వరగా తిరిగి రానైనా నా యేసయ్య దివ్య నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమె పరలోక వద్దున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. ఈ చిత్త పరలోకమున నెరవేర్చబడుచున్న భూమిలో నెరవేర్చబడుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. ఆయన అపరాధం చేసిన వారిని మేము క్షమించాక అపరాధం మమ్మల్ని శోధనలోకి తప్పించు. ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఇప్పుడు పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు లోకం తీసుకొస్తున్న కృప, ఆయన పంపించిన పరిశుద్ధాత్మక అన్యోన్య శ్వాసము సమాధానము కూడిన మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, సంఘ బిడ్డలకు ఉదయకాలం సమయంలో బయలుపరిచిన మనందరికీ ఆయన ప్రేమ, కృప, కాపుదల సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, నా యేసు రక్తమే జయం, నా యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాదికరంత నాశనము యేసుక్రీస్తు నామమున మహిమయు ఘనత ప్రభావం యుగ యుగములు కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ